వాటికి వాళ్ళ కళ్ళల్లో చూస్తూ మీరు సమాధానం చెప్పే దమ్ము మీకుంది అని చెప్పేసి మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలకైతే మేము చెప్తా ఉన్నాం. సో కార్యకర్తల కష్టంతో సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వచ్చిన మాట్లాడే దమ్ము లేదని, తమ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదని, కానీ సర్కారు 6 నెలల్లో కూలుతుందని 3 నెలల్లో పోతుందని అంటున్నారని కేసీఆర్ను ఉద్దేశించి దుయ్యబట్టారు. దోచుకొని దాచుకున్న డబ్బుతో ఏమైనా చేయవచ్చని భ్రమలో ఉన్నవారే ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు. ఒకవేళ పడగొట్టాలని ఆ ఆలోచన వస్తే కనుక ఇక్కడికే కూతవేటు దూరంలోనే ఫామ్ హౌస్ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగలవు బిడ్డ. కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు గూలవు. కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే ఇటుక గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగలవు. కాంగ్రెస్ కార్యకర్తలు మీకు అర్థమైంది అనుకుంటా. ఇందాక చెప్పింది కూడా గదే, ఇప్పుడు చెప్తుంది కూడా గదే. ఆ గోడలు కూలగొట్టే కాడ మీరు పోవాలి, పునాదులు తవ్వే కాడ మీరు పోవాలి, పునాదులు వేసే కాడ మీరు పోవాలి. తర్వాత వచ్చి రేవంత్ రెడ్డి గారు తన కాన్వాయ్లో వచ్చి మంచి గులగొట్టిరు, ఇట్లా గులగొట్టిరు, అట్లా గులగొట్టిరు, మీరు వాళ్ళపైన కేసులు పెడతారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు అది జరిగింది అనుకోండి, మీరు పోతారు, వాళ్ళు కేసులు పెడతారు. 30 మందో 40 మందిలో జైలు తోలుతారు. జైలుకి వచ్చి పరామర్శిస్తాడు, లేకపోతే లేదు, మీ కుటుంబానికి పోయి ఏదో భరోసా చెప్తారు, అయిపోతుంది. జీవితాలు నాశనం అయ్యేటి మీయి, జీవితాలు ఖరాబ్ అయ్యేటి మీయి. మీరు గమనించాలి సార్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టకండి. మీరు చేయాలనుకుంటే బాజాప్తా, మీకు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఫామ్ హౌస్ దగ్గర బొండి, లేకపోతే స్వయాన కేసీఆర్ గారిని మీరు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పోయి కలిసిరు కదా, ఇప్పుడు కూడా అపాయింట్మెంటో లేకపోతే మీకు అపాయింట్మెంట్ అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు కాబట్టి మీరు పోవాలనుకుంటే పోవచ్చు, రావాలనుకుంటే రావచ్చు. మీకు ఎవరింటికి వస్తానో, మా ఇంటికి వస్తానో కూడా మేము స్వాగతం పలుకుతాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు మొన్న పోయి పరామర్శించారు, కొంచెం తెలివి అయితే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని రమ్మంటారు. పోయినాక చెప్పండి, మీకేమన్నా ఉంటే అది మానుకోండి, మీరు అట్లా చేయకండి. అధికారం ఎందుకు మాది కులగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాచుకున్న డబ్బు ఉంటే నాకు ఇవ్వరి, నేను తెలంగాణ కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయండి. మీరు ఇంకేమైనా చేసుకోండి, కానీ కాంగ్రెస్ కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లో బలి చేయకండి. ఇది గమనించాలి కాంగ్రెస్ కార్యకర్త. ఈసీలో కలకలం, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్య రాజీనామా. లోక్సభ ఎన్నికల ముంగిట సంచలనం. గత నెలలో మరో కమిషనర్ పదవి విరమణ. ఎన్నికల సంఘంలో మిగిలింది ఈసీ ఒక్కరే. కొత్త కమిషనర్ల నియామకానికి సిద్ధం. గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాల ధ్వజం. ఆయన నియామకము వివాదాస్పదమే. 2022లో స్వచ్ఛంద పదవి విరమణ చేసినటువంటి మరుసటి రోజే కమిషనర్గా నియామకం. అప్పట్లో కేంద్రాన్ని తప్పుపట్టినటువంటి సుప్రీంకోర్టు ఈ పరిణామం ఆందోళనకరం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కమిషన్లో ఒక్కరే ఉన్నారు అని చెప్పేసి టీఎంసీ చెప్తున్నటువంటి అంశం. 14-16 తేదీల మధ్యన ఎన్నికల షెడ్యూల్ ప్రకటన. వచ్చే నెలాఖరులో ఏపీలో పోలింగ్ అని చెప్పేసి అయితే అంశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి అరుణ్ గోయల్ ఎట్లయితే రాజీనామా చేసిండు అన్న అంశాలు పైకి వస్తే, దానికంటే ముంగట కూడా గతంలో ఈయన కమిషనర్గా పెట్టేటప్పుడు కూడా చాలామంది కూడా వ్యతిరేకించారు, ప్రతిపక్షాలు కూడా. సో మొత్తాన్ని పెట్టిరు. మరి ఇలా ఈయన పార్టీలో అఫీషియల్గా ఏదైనా పార్టీలో జాయిన్ అవుతాడా అన్న అంశం కూడా కొంచెం వినిపిస్తూ ఉంది. ఆ అంశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎన్నికల కమిషన్ అనేది అది ఒక వ్యవస్థ, అది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అది ఇండిపెండెంట్గా ఉంటేనే ప్రభుత్వ ఎన్నికలు లేకపోతే పారదర్శక ఎన్నికలు మంచిగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ అధికారులు ఎవరైతే ఉంటారో, ఇటు అధికారంలో గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు టచ్లో ఉన్న వీళ్ళు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, కేంద్రంలో కావచ్చు, దయచేసి మీరు అంటే ఒక ప్రణాళికబద్ధంగా, ఒక విజ్ఞతబద్ధంగా మీరు విధులను నిర్వహించాలి. మీరు ఏ పార్టీతో కొమ్ము గాయద్దు. ఎందుకంటే మీరు కొమ్ము గాయడం వల్ల ప్రజలు ఏం కోరుకుంటారో అటువంటి ప్రభుత్వం ఏర్పడకుండా వారు అనుకున్న ప్రభుత్వం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు అటువంటి కార్యకలాపాలకు తెరలేపొద్దు. దయచేసి ఎవరన్నా ఇష్టం లేకుండా ఈ ప్రభుత్వానికి పనిచేయాల్సి వస్తుంది అని ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా అనుకుంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయండి. చాలామంది న్యూట్రల్గా ఉండాలనుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆ పదవులు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీరు వారి స్థానం కల్పించండి. ఎందుకు అంటే ఏ రంగంలోనైనా కూడా దోచుకోవడానికి సిద్ధంగా తయారైపోయారు. ఎందుకంటే వ్యవస్థ ఆ విధంగా రెడీ చేసింది అందరినీ కూడా. అటు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇటు ఆఫీసర్లు కావచ్చు, ఇటు
కొంతమంది జర్నలిస్టు మిత్రులు కూడా, కొంతమంది పోలీసు సిబ్బంది, అదేవిధంగా అడ్వకేట్లు, లాయర్లు, లేకపోతే జడ్జులు సైతం, అందరూ కాదు కొందరు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ నిజాన్ని చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. చాలామంది వ్యవస్థను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం ఈ రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు. సో అటువంటి గారు కాకుండా చాలా నిట్టులుగా ఉండే వ్యక్తులు దేశంలో చాలామంది ఉన్నారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలి, దేశం పారదర్శక పాలనలో కొనసాగాలి, దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోవాలనుకునేటటువంటి చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, చాలామంది జడ్జిలు ఉన్నారు, చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు, చాలామంది ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అంటే అప్పుడు పారదర్శక పాలన అంది. మీ తప్పులను ఆఫీసర్లు మీకు చెప్పే అవకాశం మీకు ఉంటుంది. లేకపోతే మీరు ఏది చేసినా అంటే మీ అడుగుజాడల్లో నడుస్తూ మీరు పెట్టుకున్న ఆఫీసర్ కనుక మీరు నియమించుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో అవినీతి ధోరణికే స్థానం ఉంటుంది. ఎందుకు అనంటే మీరు చేసింది ఏదైనా కరెక్ట్ అని అంటాడు, ప్రజలకు అన్యాయం జరుగుతున్నా కూడా మీరు చేసింది కరెక్టే అని అంటారు ఆఫీసర్. సో అటువంటి వాళ్ళని తీసేసి నిజంగా చాలా చాలా ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అయితే మేము ఈ వేదికగా చెప్తా ఉన్నాం. ఎన్డీఏలోకి టీడీపీ, ఏపీలో బీజేపీతో కుదిరినటువంటి పొత్తు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పోటీ. రాష్ట్రం కోసం, దేశం కోసమే కలిసాం. 3 పార్టీల ఉమ్మడి ప్రకటన. ఈ నెల 17 లేదా 18న కూటమి సభ. చిలుకలూరుపేటలో ప్రచార బేరీ. హాజరు కానున్న ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనం అమిత్ షా తోటి మరి బాబు గారు కలిసినటువంటి చిత్రపటాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చిత్రపటం అయితే ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేయలేదు. ఇదొక అంశం. అయితే బాబు గారు గతంలో పూర్తి స్థాయిలో ఎన్డీఏను అటు బీజేపీని వ్యతిరేకించినటువంటి వ్యక్తులలో బాబు గారు ఒకరు. ఎందుకు అంటే గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి బాబు గారు అప్పుడు బీజేపీ అవసరం